అభయ్ టీము బిగ్ బాస్ రూల్స్ మీద చాలా అంటే డిస్కషన్ ఎక్కువ పెడతా ఉన్నాడు. అంటే వాళ్ళ కంటెస్టెంట్స్ కూడా అభయ్ అట్లాగా చేంజ్ అట్లా అంటే ఆల్రెడీ నిఖిల్ టీం చాలా స్ట్రాంగ్ ఉంది నిజం చెప్పాలంటే. వాళ్ళు గేమ్ ఆడే విధానం కానీ అగ్రెసివ్, బట్ వీళ్ళు ఆడకుండా రూల్స్ అంతా అదొక షార్ట్గా చూపిస్తున్నారు. నిజం చెప్పాలంటే రూల్స్ విధంగా ఆడటం గేమ్ అనేది ఒక ఇది కాదు. బిగ్ బాస్ సీజన్లో మనం చూసుకున్నా రూల్స్ని బ్రేక్ చేయడం అనేది ప్రతిసారి ఉంది. రూల్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ వరకు రూల్స్ ఉంటాయి. అక్కడ నుంచి రూల్స్ తీసేసిన తర్వాత దాన్ని ఒక ఇంట్రెస్టింగ్గా మార్చేసుకొని అక్కడ గొడవ వేసుకొని ఇలాగే ఉంటుంది గేమ్. అంటే అలా ఆడిందంటే నిఖిల్ ఆడేది కరెక్ట్. ఇక్కడ వాళ్ళు రూల్స్ గురించి చూసుకుంటూ దేని గురించి చూసుకుంటూ అంటే రూల్స్ ఉన్నాయి, బట్ కాకపోతే దానికి మించిన లాక్కోవడం ఇలాంటివి కూడా ఉన్నాయి. ఎందుకంటే అవి చేయొద్దని చెప్పలేదు. సో బిగ్ బాస్ హౌస్లో మనం ఎంతవరకు చూసుకుంటే బిగ్ బాస్ ఇంటిస్తారు మీరు కొట్టుకోవడమే వాళ్ళకి కావాలి. సో అదే టాకిలిటీ అదే ఒక పర్స్పెక్టివ్తో వాళ్ళు మాట్లాడతారనమాట. అలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పే రూల్స్ కానీ అలాగే ఉంటాయి. ముందు మీరు మాట్లాడుకొని మీరు కొట్టుకొని మా గొడవాడుకోండి, కానీ ఇన్ని ఎగ్గిసేయండి ఇన్ని చేయండి అని చెప్పేసి మాత్రమే చెప్తారు. లాక్కోండి పీక్కోండి ఏదైనా చేసుకోండి అని చెప్పేసి. సో ఇలాగే ఉంటుంది కాబట్టి అక్కడ అలాగే గేమ్ ఆడాలి. సో నేను పద్ధతిగానే ఆడతాను, నేను నీట్గా ఆడతాను, క్లీన్ బౌల్ అలాగే ఆడతాను అనేది కరెక్ట్ కాదు. సో అలాగే ఆడటం కూడా తర్వాత ఇంకో బిగ్ బాస్ మీద కూడా మాట్లాడడం, సో ఇదంతా కూడా నాకు కొంచెం ఇదిగా అనిపించింది. ఎందుకంటే ఆ గేమ్లు నువ్వు ఇప్పుడే కాదు, మీరు లాస్ట్ 6 సీజన్ 7 సీజన్ కూడా చూసుకోండి. ఎక్కడ ఏ గేమ్లో చూసుకున్నా సరే కొంచెం ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటుంది, అన్ఫేర్ అనేది ఉంటుంది. అది అవుతూనే ఉంటుంది, అవ్వాలనే పెడతారు. కొంచెం ఒకవైపు అన్నీ అసలు సంచాలకుగా పెట్టే సంచాలక డిసిషన్ ఫైనల్ డిసిషన్ అని చెప్పేసి ఎందుకంటారు. అది కూడా గేమ్లో పార్ట్. ఎందుకంటే అది తప్పు చెప్పొచ్చు, ఒప్పు చెప్పొచ్చు, అక్కడ ఒక గొడవ అనేది క్రియేట్ అవ్వచ్చు. వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని చెప్పేసి. లేదంటే బిగ్ బాస్ తెలీదా, స్క్రీన్లో ప్లే చేసేసి వీళ్ళు తప్పు చేశారు వీళ్ళు గెలిచారు ఆ మాత్రం చేయలేరు అనుకుంటున్నారు. అంత పెద్ద సెట్ చేసిన వాళ్ళు స్క్రీన్లో చూపించి ఎవరికి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పలేరా? అది కూడా చెప్తారు. కాదు సంచాలకులు ఎందుకు పెడతారంటే ఆయన చేసే ఒక తప్పు డిసిషన్ వల్ల ఒక టీం ఎఫెక్ట్ అవుతుంది, తన వల్ల ఒక గొడవ అనేది ఇది వస్తుంది. అలాంటి గేమ్లు ఉంటాయి కాబట్టి మనం కూడా అలాగే ఆడాలి. అలా ఒక లాక్ కోటాలు పీక్ కోటాలు అన్నీ ఉంటాయి, అందులో అన్నీ ఆడితేనే అది అరే వద్దు ఎలా వద్దు అలా వద్దు అని కంట్రోల్ చేసి గేమ్ని ఆపేసుకొని అలా చేయకూడదు. ఒక సంచాలకుగా అంటే ఒక చీఫ్గా నేను గెలిచాను అని అనుకుంటున్నారేమో కానీ ఒక ఫీలింగ్ ఉందేమో కానీ, బట్ అది చీఫ్గా ఫెయిల్ అయిపోయారు. వీళ్ళందరూ పొగుడుతున్నారు, ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ పొగుడుతున్నారేమో కానీ, బట్ కాకపోతే నాకైతే ఆ టీం లీడ్ చేసే దాంట్లో ఫెయిల్ అయిపోయారు అభయ్ నవీన్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన గేమ్లో అంతకుముందు చూసుకున్న సోనియా గేమ్లో చూసుకుని చాలా బాగా ఆడారు. 2-3 గేమ్లోనే ఉన్నారు. అలాగే ఉండి గేమ్లు ఆడుకుంటూ ముందుకు వెళ్ళిపోయి ఉంటే బాగుండు. ఆయన లేదంటే మనం ఇలా ఆడాలి అలా ఆడాలి అని కొంచెం రిస్ట్రిక్షన్ పెట్టుకొని, సో ఇలాగే ఇలా ఉంది ఇలాగే ఫాలో అవ్వాలి అని చెప్పేసి రూల్స్ ఫాలో అవుతూ ఉంటే అది కొంచెం కష్టమైన పని. అలా కూడా చాలా సార్లు ఆపడానికి ట్రై చేసి హోల్డ్ చేస్తూనే ఉన్నారు. అవును, అసలు అదే నాగమణికంటనే కాదు, ఆదిత్య ఓం గారిని చూసుకున్నా లేదంటే ప్రేరణని చూసుకున్నా, ప్రేరణ విషయంలో కొన్నిసార్లు నేను మాట్లాడతాను. కొన్ని పాయింట్స్ ఏంటంటే నిన్న గేమ్ మనం వచ్చిన ఎపిసోడ్ చూసుకుంటే అక్కడ చేతులు పట్టుకొని ఎలా ఉన్నారు. అసలు చేతులు పట్టుకోవాల్సిన పని ఏంటి? ఫ్రాంక్ మాట్లాడుకుందాం. అక్కడ చేతులు పట్టుకోవాల్సిన ఇక్కడ మధ్యలో ఎలా నుంచున్నారు. సో ఇలా చేతులు పట్టుకున్నప్పుడు అలా ఇలా తీసేసింది. ఎందుకు తన వెళ్ళలేకుండా ముందుకు వెళ్ళలేకుండా చేతులు పట్టుకోవడం తప్పు ఎవరిది? వీళ్ళిద్దరిది. అంటే ముందు సీతతో ఉంది, తర్వాత తను చేయబట్టుకుని ఎలా అంటాం. సో అక్కడ కంట్రోల్ చేసింది ఎవరిని? సీత. అంటే అక్కడ ప్రేరణ డిఫెండ్ చేసుకుంటుంది, సీతను విష్ణుప్రియాని డిఫెండ్ చేసుకుంటుంటే కంట్రోల్ చేసింది ఎవరు? వచ్చి యాజ్ చీఫ్గా నువ్వు తప్పు చేసావు అని చెప్పి మాట్లాడకపోగా, సో నువ్వు ఏదైనా సరే ప్రజలు చూస్తారు. ప్రజలు చూసి వాళ్ళకి మీకు ఓట్లు మాత్రం వేయగలుగుతారు. కానీ నీకు ఓటు వేయాలంటే నువ్వు మాట్లాడాలి, నీ టీం వైపు స్టాండ్ తీసుకోవాలి. సో టీం వైపు ఎంత స్టాండ్ తీసుకున్నావు, అదే చీఫ్గా నీ టీంని ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక తల్లి ఉంది, ఆ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుంది, చీఫ్ కూడా ఇప్పుడు అంతే. అదే విధంగా నేను చెప్పాడు కదా బిగ్ బాస్ కూడా, దాన్ని అందరూ ప్రొటెక్ట్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి, ఇన్ని చేయాలి. సో ఎంత వదిలేసి అరే మనం నీట్గా ఆడుకుంటూ వెళ్ళిపోతే రూల్స్ పాటిస్తే అది మనం పర్ఫెక్ట్ అనుకుంటారు అనేది కరెక్ట్. ఓకే, పర్ఫెక్ట్ అనుకుంటే కొంతమంది జనాలు కూడా ఉన్నారు. నిన్న కామెంట్స్ కూడా కొంతమంది చూసాను, అరే అభయ్ నవీన్ తప్పు కాదు, పద్ధతిగా ఆడాడు, కరెక్ట్గా ఆడాడు అని చెప్పేసి అంటున్నారు. సో కరెక్ట్గా ఆడటం గేమ్ కాదండి. అక్కడ కరెక్ట్గా ఆడినా తన టీంని సేవ్ చేసుకోవడం, తన టీంని గెలిపించి తను ఒక చీఫ్గా ఇంకో కొనసాగడమే అది గెలిచినట్టు. సో నిఖిల్ తప్పు ఆడాడు, రైట్ ఆడాడు, వాట్ ఎవర్ మేబీ ఇట్ ఈస్, కానీ చీఫ్ అయ్యాడా? ఏమన్నా అంటే బిగ్ బాస్ ఏమైనా అన్నారా? లేదు. తను బిగ్ బాస్ని తిట్టుడుతూ బిగ్ బాస్తో అంటే బిగ్ బాస్ని అలా గలీజ్గా మాట్లాడుతూ టీంని కంట్రోల్ చేస్తూ సేవ్ చేసుకోకుండా అందరినీ అలా మాట్లాడేదాకా చేసుకొని ఇంకా గ్రేట్ చీఫ్ ఎక్కడ?
అక్కడికి నాకు యష్మి కూడా నచ్చింది చీఫ్గా. తన టీంలో ఎవరినైనా మాటలు పడినవ్వలేదు, మాట అన్నవ్వలేదు. తను ప్రొటెక్ట్ చేసుకుంటూ గేమ్లు కూడా వాళ్ళ టీంని ముందు ఆడించి తర్వాత ఏమో ఉంది. సో నాకైతే యాజ్ ఎ చీఫ్గా అభయ్ నవీన్ గారు ఫెయిల్ అయిపోయారు. నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ అయితే రాలేదు అభయ్ నవీన్ నుంచి.